న్యూస్కి స్వాగతం. ధృవతార హోటల్ను 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆదివారం నెల్లూరులోని చిల్డ్రన్ పార్క్ రోడ్డు జగదీష్ నగర్ ఎదురుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ధృవతార కేఫ్ హోటల్ నిర్వాహకులు అఖిలారెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ధృవతార హోటల్ను ఘనంగా ప్రారంభించామన్నారు. మా హోటల్లో టీ, కేఫ్, టిఫిన్స్, ప్యూర్ వెజిటేరియన్ భోజనం ఉంటుందన్నారు. క్వాలిటీ, క్వాంటిటీలతో రుచికరంగా ఉంటాయన్నారు. అనుభవం కలిగిన మాస్టర్లతో రుచికరంగా ఐటమ్స్ ఉంటాయన్నారు. నెల్లూరు నగర ప్రజలు ధృవతార హోటల్ను సందర్శించి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఒకటే పెట్టాను, 59 కట్టాను. నమస్కారం అండి, నా పేరు అఖిలారెడ్డి. నేను మా హస్బెండ్ మేమిద్దరము ఆల్రెడీ 1.5 year బ్యాక్ మన్మంత్ర మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఇస్కాన్ టెంపుల్లో స్టార్ట్ చేయడం జరిగింది. నెల్లూరు ప్రేక్షకులందరూ చాలా అభిమానించారు, మాకు చాలా ఎంకరేజ్ చేశారు. మన్మంత్ర రెస్టారెంట్ చాలా బాగా డెవలప్ అయింది. అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని ధృవతార కెఫే అని ప్యూర్ వెజ్ కెఫే, బెంగళూరు స్టైల్ కెఫేని పెట్టడం జరిగింది ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే మీల్స్, టిఫిన్స్, టీ, కాఫీ, స్నాక్స్, డెజర్ట్స్, ఈవినింగ్ అయితే చపాతీ, పూరి, చోలా పూరి, చాలా వెరైటీస్ ఆఫ్ దోశ అన్నీ పెడుతున్నాము. అండ్ కిచెన్ అంతా ఓపెన్ కిచెన్ పెట్టాము. సో ఎవరికైనా ఎలా వండుతున్నారు, ఎలా ఉండేది, ఎంత హైజీన్ స్టాండర్డ్స్లో మెయింటైన్ అవుతుంది అనేది క్లియర్గా కస్టమర్స్కి కనిపిస్తుంది. సో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా క్వాలిటీ ఇంగ్రీడియంటే మెయింటైన్ చేస్తున్నాము. మన్మంత్రాన్ని ఎంకరేజ్ చేసినట్టే ధృవతారాన్ని కూడా నెల్లూరు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నేను మీ మిస్సెస్ నెల్లూరు 2024 విన్నర్ సుప్రియాని. ఈరోజు మన మన్మంత్ర అఖిల గారు అండ్ సుధీర్ గారు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్లో ధృవతార కేఫ్ని 2nd బ్రాంచ్ని ఓపెన్ చేశారు. మన్మంత్ర ఫుడ్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. అక్కడ ఎంత హైజీనిక్గా, టేస్ట్గా చేస్తారో అంతకన్నా ఎక్కువగా ఇక్కడ కేఫ్లో చాలా బాగా ఉంది. ఎక్కడో సిటీలకే పరిమితం అయ్యేంటి ఇలాంటి ఒక నేచర్, క్లైమేట్ కానీ ఇంటీరియర్ కానీ చాలా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా కూర్చొని ప్రశాంతంగా తినడానికి ఎక్కడా కూడా ఉండదు. అండ్ ఇక్కడ లేడీస్తో సహా అందరూ ప్రశాంతంగా కూర్చొని తినచ్చు. కేఫ్ అంటే ఓన్లీ కాఫీ, టీ అవే అనుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంది, డిజర్ట్స్ ఉన్నాయి, అండ్ ప్యూర్ వెజ్ మీల్స్ ఉన్నాయి. అన్ని చోట్ల నాన్ వెజ్జే చూస్తుంటాము. అండ్ ఇక్కడ ప్యూర్ వెజ్ మీల్స్ ఉన్నాయి. ఈవినింగ్ చపాతీలు, పుల్కాలు ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా హైజీనిక్గా కూడా ఉంది. టేస్ట్ అయితే నేను ఇక్కడ టేస్ట్ చేశాను. ప్రతి ఐటెం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మన్మంత్రాన్ని ఎలా అయితే అందరూ ఆదరించారో ధృవతార కేఫ్ని కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు 2024 ఫస్ట్ రన్నర్. అండ్ నేను ఇక్కడికి వచ్చాను చూడడానికి. ఫుడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అంటే అన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో అందజేస్తున్నారు. ప్రతిదీ ఐటమ్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాలా బాగుంది హోటల్ కూడా. అందరూ ఇక్కడికి వచ్చి ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ మిస్ నెల్లూరు 2024 శ్రీయాని. ఈరోజు మన నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న ధృవతార కెఫేకి అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్రేక్ఫాస్ట్ నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. మెన్యూలో ఉన్న అన్ని ఐటమ్స్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ ఆ డిజర్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ట్రెండీ డిజర్ట్స్ మీరు అందరూ చూస్తూనే ఉంటారు. యూ గైస్ హ్యావ్ టు ట్రై ఇట్ మస్ట్గా. అండ్ కిచెన్ అయితే
ఈరోజు ధృవతార ఓపెనింగ్కి నేను చూడడానికి వచ్చానండి. ధృవతార అనే కెఫే ఓపెన్ అయింది. మన్మంత్ర మల్టీ కజిన్ రెస్టారెంట్ వాళ్ళు బ్రాంచ్ ఇంకొకటి స్టార్ట్ చేశారు. బట్ మన్మంత్ర వేరు, ధృవతార వేరు, రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. అక్కడ లైక్ ఫుడ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వెజ్ టిఫిన్స్ ఇంకా డెజర్ట్స్ అన్నీ ఉంటాయి. చాలా ఇంటీరియర్ చూస్తే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్లోనే మనం ఇలాంటి కెఫేస్ చూస్తుంటాము. చాలా బాగా ఇంటీరియర్ చేస్తున్నారు. కంఫర్టబుల్గా కూర్చొని అందరు కూడా తినగలిగేలాగా డిజైన్ చేస్తున్నారు. టేస్ట్ చేసి చూసాము, చాలా బాగుంది. అందరూ కూడా వెజ్ కావాలి, ప్యూర్ వెజ్ హైజీనిక్ ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు ధృవతారాని విజిట్ చేసి మన్మంత్రాన్ని సక్సెస్ చేసినట్లుగానే ధృవతారాన్ని కూడా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.